కెనడా కొత్త ప్రధాని ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ ఏడాది డిసెంబర్లో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. దీంతో కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార లిబర్టీ పార్టీ సిద్ధమైంది. ఇక దీనికోసం పార్టీలో ఓటింగ్ నిర్వహించనున్నారు. సీక్రెట్ ఓటింగ్ ద్వారా పార్టీ అధినేతను ఎన్నుకోనుండగా ఇందులో సుమారు 1.40 లక్షల మంది ఓటర్లు పాల్గొననున్నారు. విజేతగా నిలిచిన వారిచే గవర్నర్ జనరల్ నూతన ప్రధానిగా ప్రమాణం చేయిస్తారు. లిబరల్ పార్టీ సారథి రేసులో మార్క్ కార్నీ, క్రిస్టియా ఫ్రీలాండ్, కరీనా గోల్డ్ అండ్ ఫ్రాంక్ బెలీస్లు ఉన్నారు. వీరిలో కార్నీ, ఫ్రీలాండ్ల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ నూతనంగా ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్యాంక్ ఆఫ్ కెనడాగా మాజీ గవర్నర్గా పనిచేసిన మార్క్ కార్నీ అంతకుముందు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్గాను పనిచేశారు. అయితే అమెరికా నుంచి కెనడా సుంకాల సవాలు ఎదుర్కొంటున్న వేళ కెనడా పాలన పగ్గాలు ఎవరు చేపడతారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.